వినాయక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వినాయక్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. వినాయక్ రెడ్డి గారు, అంటే శాస్త్రి గారి దగ్గర నుంచి ఒక రకమైనటువంటి భావం తీసుకున్నాం. ఇక మీ దగ్గరకు వచ్చేసరికి రాజకీయ పార్టీలు, అంటే ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల్ని బెదిరించి, వాళ్ళు కేసులు పెడతామని చెప్పి బెదిరించి మరి నిధులని అంటే సేకరించారు అనేటటువంటి ఆరోపణ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు బెదిరించాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తాయి. ఇప్పుడు మీకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందనుకోండి, ఇప్పుడు మనం ఫార్మసీ కంపెనీలు కాక మీరు చూసినట్లయితే హైదరాబాద్ చుట్టుపక్కల కాక చూసినట్లయితే ఎఫ్లియంట్ కూడా ఫ్రీగా వదిలిపెట్టేస్తాడు వితౌట్ ట్రీట్మెంట్. కాబట్టి ఏం చేస్తారంటే దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు కార్పొరేట్ కంపెనీలే వచ్చి వీళ్ళకి పార్టీలకి డబ్బులు ఇస్తూ ఉంటాయి. అంతే కాబట్టి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసేంత పరిస్థితి కూడా అక్కర్లేదు. కానీ నాకు తెలిసినటువంటి కొన్ని కేసుల్లో, ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో, రాచకొండ కమిషనరేట్ పరిధిలో, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ రకమైనటువంటి బెదిరింపు కార్యక్రమాలతోటి స్వయంగా కమిషనర్లే ఇనిషియేటివ్ చేశారనేది కొన్ని విమర్శలు ఉన్నాయి, కొన్ని ఆరోపణలు ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే ఈ వ్యవహారం అంతా మళ్ళీ పోలీసుల చుట్టూ, మళ్ళీ రెవెన్యూ చుట్టూ, మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చుట్టూ, మళ్ళీ డ్రగ్ కంట్రోల్ బోర్డు చుట్టూ, ఇట్లా దీని అంటే ఎన్ఫోర్సింగ్లో ఉండేటటువంటి ప్రతి ఏజెన్సీ చుట్టూ ఇది తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత పాలనలో మీరు కూడా ఇంతకుముందు ఒకసారి డిబేట్లో ఇదే నా ప్రోగ్రాంలో చెప్పారు, అంటే కేసీఆర్ తన అధికార పరిధిని విస్తృతం చేసే క్రమంలో కొంతమంది ప్రతి శాఖలోనూ కొంతమందిని పెంచి పోషించారని. ఐ హోప్ యూ రిమెంబర్ దట్ పాయింట్. అంటే ఆ క్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కలెక్షన్ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ కలెక్షన్ బ్యాచ్ చేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద విపరీతమైన ఆరోపణలు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు ఐఏఎస్ ఆఫీసర్ల మీద వినలేము మనం. ఓకే. ఈ మధ్యన వచ్చే తీవ్రమైన ఆరోపణలు కాక చూసినట్లయితే వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి, అంటే ప్రభుత్వ కొలాబరేషన్ తోటి గ్యాంగ్ లాగా ఏర్పడి ఇటువంటి వాళ్ళు కంపెనీల మీద మీరు అన్నట్టుగా చేసిన సందర్భాలు కూడా ఉండవచ్చు. కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫినిక్స్ లాంటి సంస్థలు ఉన్నాయనుకోండి, ఆ ఫినిక్స్ లాంటి సంస్థలు ఏవైతే వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదైతే హెల్ప్ చేస్తున్నారో దానికి వీళ్ళకి కిడ్ ప్రోకో లాగా వాళ్ళ దాంట్లో పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక విషయం చాలా క్లియర్. ఈ రకమైనటువంటి భారీగా నిధులు వచ్చినటువంటి సందర్భంగా ఆలోచిస్తే సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్య చేసిందో క్విడ్ ప్రోకో, ఆ అవకాశాలు ఉన్నాయి. అదే సందర్భంలో మరోవైపు నేను చెప్పినటువంటి అంటే ఎన్ఫోర్సింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా జరిగినటువంటి బెదిరింపుల నేపథ్యంలో వచ్చేటటువంటి నిధులు, దీన్ని రెండింటిని బైఫర్కేట్ చేసి చూద్దామా, కలిపే చూద్దామా? కలిపే చూడాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే, మీకు మన తెలంగాణ రాజకీయాలను కాక మీరు పరిశీలించినట్లయితే ఇంతకుముందు రాజకీయ నాయకులకి డబ్బు రూపంలో ఎక్కువగా చెల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే, కొత్తగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కంపెనీలో వీళ్ళు వాటాలను తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. వాటాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా రేపు ఎలక్ట్రిక్ బాండ్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రేపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం అనౌన్స్ చేస్తారనుకోండి. దాంట్లో ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చింది మనకు కనపడకపోవచ్చు. అంటే మనకు కనపడదు. వీళ్ళు ఏమైనా నేను అక్కడికే వస్తున్నా ఐడెంటిటీ రివీల్ చేయటం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ మేరకు ఈరోజు ఐడెంటిటీ రివీల్ చేస్తే పూర్తి స్థాయిలో వాళ్ళు పొందినటువంటి లాభాలు ఎన్ని, లేదా వాళ్ళు ఏ రకమైనటువంటి బెదిరింపులు ఎదుర్కొన్నారు, ఇవన్నీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కదా? క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ వీళ్ళు కొన్ని నిర్మాణ సంస్థలలో వాళ్ళ వాటా తీసుకున్నారు అనుకోండి, అవి ఎట్లా బయటకు వస్తాయి? అంటే అది వ్యక్తిగతమైనటువంటి విషయం. పార్టీగా ఎలక్ట్రల్ బాండ్స్గా తీసుకున్నటువంటి విషయం గురించి మాట్లాడితే రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి క్విడ్ ప్రోకో, రెండోది బెదిరించి చేసినటువంటి వసూళ్ల కార్యక్రమం లాంటిది. అదే వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఏజెన్సీలను ఉపయోగించుకొని వీళ్ళు వసూలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పార్థసారథి రెడ్డి గారు ఉన్నారు. పార్థసారథి రెడ్డి గారు ఏం చేశారు, ఆయన బిడ్డ పేరు మీద సింధు ఫౌండేషన్ పెట్టేసేసి ఒక
ఆంకాలజీ అదే క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలని ఆయన అడిగింది ఎంత అంటే 2.5 ఎకరాలు అడిగాడు యా అప్లికేషన్లో. యా దాని తర్వాత ఏం చేశారు, అక్కడ కలెక్టర్ వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయిపోయి 5 ఎకరాలకు పెంచారు. ఓకే అది కలెక్టర్ అంటే ప్రాథమిక స్థాయిలో ఎంఆర్ఓ స్థాయి. యా యా అది కలెక్టర్ దగ్గరికి వచ్చే వరకు అది 10 ఎకరాలు అయింది. కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు దాన్ని 15 ఎకరాలు అయింది. 15 ఎకరాలు అయింది. యా అయితే దీంట్లో కొంతమంది ఫిల్ వేసేసి ఇట్లా అన్యాయంగా ప్రభుత్వ భూముల్ని కట్టబెడుతున్నారనేది హైకోర్టులో ఇచ్చారు. హైకోర్టు కూడా చాలా తీవ్రంగా మందలించడం జరిగింది. దాన్ని మందలించిన తర్వాత తీసేయమన్న తర్వాత కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేస్తూనే వేరే దారులు మళ్ళీ ఆయనకి అలాట్ చేయడం కూడా జరిగింది. రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్ దాన్ని జీవోని క్యాన్సిల్ చేయడం. అంటే ఇటువంటివి కూడా చాలా జరుగుతున్నాయి మన రాష్ట్రానికి సంబంధించి. అయితే దాంట్లో మరి ఆయన డైరెక్ట్గా ఎలక్టోరల్ బాండ్ ద్వారానే ఇచ్చాడా, డైరెక్ట్గా క్యాష్ పే చేశాడా అనేది మనం చెప్పడం కష్టమే పని. అంటే ఒక ఎలక్ట్రల్ బాండ్ అనేది ఒక అవకాశం, అదే సందర్భంలో ఐడెంటిటీ బయటకు పడిన కారణంగా ఎవరిచ్చారు ఎక్కడిచ్చారు అనేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు మనకి దేశం లోపల యంగెస్ట్ రీజనల్ పార్టీ టీఆర్ఎస్. డిఎంకే అనుకోండి, మన దేవగౌడ పార్టీ అనుకోండి, ములాయం పార్టీ అనుకోండి, ఆర్జేడీ అనుకోండి, రకరకాలైన పార్టీలు. వన్ ఆఫ్ ద యంగెస్ట్ పార్టీ, ఎందుకంటే దీనికంటే తర్వాత పుట్టిన వైసీపీ ఉంది. ఓకే, వన్ ఆఫ్ ది యంగెస్ట్ పార్టీ. కానీ మీరు భారతదేశంలో కాక పార్టీల పరంగా ఈ డొనేషన్లు కానివ్వండి ఇవన్నీ కానీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కాక చూసినట్లయితే బ్యాలెన్స్ చేస్తున్నారో నాకు తెలియదు, ఇంతకుముందు శాస్త్రి గారు చెప్పారు. కానీ బీజేపీ తర్వాత అత్యధికంగా రిజర్వ్స్ ఉన్నది మాత్రం టీఆర్ఎస్ పార్టీ. సెకండ్ బిగ్గెస్ట్ వెల్తీ పార్టీ ఇన్ ఇండియా. రీజనల్ పార్టీలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఈవెన్ నేషనల్ పార్టీలు కూడా చూసినట్టయితే బీజేపీ తర్వాత ఓన్లీ టీఆర్ఎస్ ఉన్నది. మీరు చూడండి, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా లేనన్ని నిధులు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ దగ్గర కనిపిస్తున్నాయి. శాస్త్రి గారు ఈ అంకెల్ని ఎట్లా చూస్తారు? దాదాపు 1250 కోట్ల రూపాయల నిధుల్ని వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో.